వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం కడపలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం రాష్ట్ర ప్రభుత్వ రాక్షస పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలపై ధ్వజమెత్తిన రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి విశాఖలో 50,000 ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ 15 ఎర్రచందనం దొంగలు స్వాధీనం తూర్పుగోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతూ నిందితుడు అరెస్ట్ 405 గ్రాముల బంగారం స్వాధీనం ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ మంచి పాలన అందిస్తారని ప్రజలు భావించారని కానీ ప్రస్తుత పాలన చూస్తే ఇలాంటి వారికా తాము ఓట్లు వేసిందని బాధపడేలా పరిస్థితి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు కడపలో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన తర్వాత జగన్ ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని రాక్షస పాలనను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఎద్దేవా చేసిన మీరు ఇప్పుడు చేస్తున్నదేంటని కన్నా ప్రశ్నించారు రాష్ట్రంలో వైసీపీ నేతలంతా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు బాబు పంతాలోనే పోలీసులను అడ్డంగా పెట్టుకుని పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం తగదని బీజేపీ నాయకులు బండి ప్రభాకర్ అనుచరులపై వైసీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కలిసి విన్నవించిన ఫలితం లేదన్నారు స్థానిక సంస్థల్లో గెలవడం కోసం పథకాల్లో కోత పెడతామంటూ ప్రజలను వైసీపీ నేతలు భయపెడుతున్నారన్నారు ఎన్ఆర్సీపై అవగాహన లేని డిప్యూటీ సీఎం మత విద్వేషాలను సృష్టించడం తగదని అసత్యపు ప్రచారం అవగాహన లేని వారు పాలకులుగా అనర్హులని ధ్వజమెత్తారు బీజేపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ప్రతిపక్షాలు నక్కజిత్తుల వ్యవహారాలు చేస్తున్నాయని కన్నా విమర్శించారు మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశాం ఆ కేసు సిబిఐకి అప్పచెప్పమని ఆ కేసే కాదు అసలు మీ మీద హత్యా ప్రయత్నం కోడికత్తి ఏమైంది అలాగే హైదరాబాద్లో డేటా దొంగతనం చేశారు ఆ కేసు సిబిఐకి అప్పచెప్పాలి ముద్దాయిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆ డేటా దొంగతనం కేసు ఏమైంది మీ అసమర్థతకి ఇవన్నీ కూడా నిదర్శనాలు కావా ఈ రోజున మీ అసమర్థతకు నిదర్శనంగా ఏదైతే మీ బాబాయ్ కేసు వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మేము సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశామో మీలో చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీరు పరిటాల రవి చనిపోయినప్పుడు మీ మీద అభియోగం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాలంటీర్గా సిబిఐ విచారణ జరిపించారో మీకు గనక చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవాళ సిబిఐకి వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో అక్రమంగా కేసులు పెట్టాలనే కదా మీరు మీ చేతుల్లో ఉంచుకున్నారు ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ పోలీసుని మిస్యూజ్ చేసిందో మీరు కూడా అదే దావలో మీకు ప్రత్యర్థుల్ని మీ బాబాయ్ కేసులో ముద్దాయిలుగా పెట్టాలని చెప్పేసి మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ఇక్కడ మేము చెప్పాం విలేజ్ వాలంటీర్లు పెట్టినప్పుడే చెప్పాం మీ కార్యకర్తల్ని ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు మీ పార్టీ పని తప్ప వాళ్ళు వేరే పని చేసినటువంటి పరిస్థితి కాదు అని ఇవాళ కడపలో రవీంద్ర నగర్లో జరిగినటువంటి విషయం ఏంటి ఈ విలేజ్ వాలంటీర్సు మీ వైసీపీ కార్యకర్తలు ఇద్దరు కలిసి మీరు వైసీపీకి ఓటేయాలి వైసీపీకి ఓటేయకుండా భారతీయ జనతా పార్టీలో తిరిగితే మీ అందరి పెన్షన్లు కట్ చేస్తాం మీ అందరి కార్డులు కట్ చేస్తాం మీకు గృహాలు ఇవ్వం ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం కూడా మీకు ఇవ్వమని చెప్పేసి బెదిరిస్తుంటే ప్రశ్నించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీరు దాడి చేసి ఈ రోజున అందులో లేనటువంటి మా కార్యకర్త యాక్టివ్గా తిరిగి రేపు కార్పొరేటర్గా సమర్థవంతంగా పోటీ చేయగలిగినటువంటి కార్యకర్త పోటీ చేస్తాడని చెప్పేసి పోటీ భయంతో
అతని మీద 307 బండి ప్రభాకర్ మీద మీరు 307 కేసు పెట్టడం అనేటువంటిది కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రాఫిక్స్ కే పరిమితపై టీడీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ అకృత్యాలకు పాల్పడుతోందని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి విమర్శించారు. కడపలో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడుతూ వైసీపీ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వచ్చాక రాజధానిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, అవినీతి జరిగితే వాటిపై విచారణ చేయకుండా రాజధానిని మార్చడం తగదన్నారు. రాష్ట్ర గౌరవం కన్నా అరాచకాలే ముఖ్యమన్న విధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇతర పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తే ప్రతిఘటిస్తామని, బీజేపీ కార్యకర్తలు చిందించే ప్రతి రక్తపు బొట్టుతో వందలాది కార్యకర్తలు పుట్టుకొస్తారని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో మాజీ మంత్రి ఆది చేసిన సవాల్ను స్వీకరించడానికి జగన్ సిద్ధమా అని ప్రశ్నించారు. 151 మందితో మమ్మల్ని ఎవడేం చేయాలనుకుంటున్నారేమో ఒక్కసారి అవకాశం ఇద్దాం, చూద్దామని ప్రజలు నమ్మి రాష్ట్ర నాయకత్వం అంతా కదిలి వచ్చింది. కాబట్టి భవిష్యత్ ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎవరి పని వారు చేసుకొని ఏ కార్యక్రమాలు చేయాలా ఏం కథ అనేది మీరు సపోర్ట్ చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి మీరు మళ్ళీ మైనారిటీని అవసరం లేదు. మీ వెంట భారతీయ జనతా పార్టీ కుటుంబం మాత్రం. అయితే ఈ 7-8 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఒక్కసారి కనుక మనం తిరిగి చూసుకున్నట్లయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక వికృత కక్ష సాధింపు రాజకీయ క్రీడని ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా ఇతర పార్టీ కార్యకర్తలపై వారు చేస్తున్నటువంటి అకృత్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు స్వాగతించనటువంటి విషయం అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నటువంటి విషయం. రాష్ట్ర ప్రజలు ఏ నిర్ణయం చేసినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రిగా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి సారించవలసినటువంటి ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధింపు చర్యలకి మాత్రమే పరిమితం అవడం అనేది ఇది నిజంగా రాష్ట్రానికి మంచి కాదు అని చెప్పి వారికి మేము తెలియజేసుకుంటున్నాం. కానీ ఇవాళ వారు అనాలోచితంగా పీపీఎల్ని రద్దు చేయడం వలన కేవలం ఆంధ్ర రాష్ట్ర గౌరవం మాత్రమే కాదు, దేశ గౌరవాన్ని వాళ్ళ పణంగా పెట్టినట్టు అయింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఏ నమ్మకంతో మరి పెట్టుబడులు తీసుకుని వచ్చి మేము భారతదేశానికి కావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి గారిని డైరెక్ట్ గా ప్రశ్నించేటువంటి పరిస్థితి దేశంలో నెలకొని ఉన్నది. అది కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాలి. అదేంటంటే ఏమంటారు, అక్కడ అవినీతి జరిగింది. అదేవిధంగా పోలవరం నిర్మాణం చూసుకున్నా కూడా పోలవరం నిర్మాణంలో సైతం అవినీతి జరిగింది. కాబట్టి తిరిగి నేను అక్కడ రివర్స్ టెండరింగ్ కి వెళ్తాను, నేను ఆదా చేస్తాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అక్కడ ఏ రకమైనటువంటి అవినీతిని తోడి తవ్వారో ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ వారి మీద ఉన్నది. అదేంటంటే ఏమంటారు, అక్కడ అవినీతి జరిగింది. అదేవిధంగా రాజధాని ప్రస్తావన శాసనసభలో వారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు అమరావతిలోనే రాజధాని ఉండాలని, ఆ రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు కావాలి అని చెప్పి స్వయంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మారుస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని సభాముఖంగా ప్రశ్నిస్తుంది. విశాఖ అరకు ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను మంత్రి అవంతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఫిబ్రవరి 29 నుంచి మార్చి 1వ తేదీ వరకు అరకు ఉత్సవాలు జరగనున్నాయి. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ ని నిర్వహించడం జరుగుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక గిరిజన కళలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక ప్రాంతంలో గిరిజన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని, సుమారు ₹1 కోటి ఈ ఉత్సవం జరిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పర్యాటక ప్రాంతం, ఆ పర్యాటక ప్రాంతానికి ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశాల నుంచి కూడా ఎంతోమంది టూరిస్టులు వచ్చి అక్కడ ప్రకృతి యొక్క అందాలని, అలా బొర్రా కేవ్స్ని మరి ఆస్వాదించడం
తెలిసిన విషయమే. మరి టూరిజం ప్రమోషన్లో భాగంగా మరి అరకుని యొక్క ఖ్యాతిని మరింత ప్రపంచానికి చాటి చెప్పే దానిలో భాగంగా ఈ అరకు ఉత్సవాలు మరి కండక్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఫిబ్రవరి 29 మరి మార్చి 1 ఈ 2 రోజులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిల్లో స్టాల్స్ ఒక 10, డిపార్ట్మెంట్ స్టాల్స్ ఒక 10. మరి వీటిల్లో అడ్వెంచర్ యాక్టివిటీస్, పారా మోటరింగు, ఏటీవీ బైక్ రైడ్స్, ర్యాప్లింగు, జిప్ సైక్లింగు, జోర్బింగు, ట్రెక్కింగు, ట్రెజర్ హంట్ ఇవన్నీ ఉంటాయి అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇవి కాకుండా కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ట్రైబల్ ఫోక్ డ్యాన్స్, పర్ఫార్మెన్స్ బై సెలబ్రిటీ ఆర్టిస్ట్, క్లాసికల్ డాన్సెస్, స్పెషల్ యాక్ట్, అలాగే మ్యూజికల్ కాన్సర్ట్. మరి గ్రామీణ క్రీడలు కూడా ఉన్నాయి. ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, వాలీబాల్. మరి వీటితో పాటు సెకండ్ డే సర్టిఫికేట్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషను ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయడానికి నోడల్ ఆఫీసర్గా జిల్లా యంత్రాంగం మన జాయింట్ కలెక్టర్ శివశంకర్ గారిని అపాయింట్ చేసింది. వారి ఆధ్వర్యంలో మా ఆర్డీ గారు కొత్తగా అపాయింట్ అయ్యారు. మీ పేరు సార్? రాంప్రసాద్ గారు. ఇంతకుముందు డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చారు రాంప్రసాద్ ఆర్డీ. అలాగే మేడం తెలుసు కదా, పూర్ణిమ గారు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్. వీళ్ళు జిల్లా యంత్రాంగం తరఫున పనిచేస్తారు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులుగా గౌరవ శాసనసభ్యులు అరకు పాల్గొన గారు ఆధ్వర్యంలో, అలాగే పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు, మన ఎంపీ గారు మాధవి గారు, వీరు ముగ్గురు కూడా దగ్గర నుండి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. మరి దీనికి ఇంకా గెస్టులని ఎవరిని పిలవాలి ఏంటి అనేది కూడా మేము ఒక 2-3 రోజుల్లో సమావేశమే కలెక్టర్ గారు వచ్చినాక. ఎందుకంటే కలెక్టర్ గారు వాళ్ళ చీఫ్ సెక్రటరీ మీటింగ్ వెళ్ళారు. ఈ రోజున ముందు ఏ ఈవెంట్ అయినా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సిన పబ్లిసిటీ, మార్కెటింగ్. దానికి ఈ రోజున పోస్టర్ రిలీజ్ ఈవెంట్ పెట్టాము. కాబట్టి మీడియా వారి సహకారం కూడా మాకు కావాలి. అలాగే విశాఖ జిల్లా ప్రజలు మరి ముఖ్యంగా ఇప్పటికీ కూడా విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. మరి విశాఖ జిల్లా కూడా మరి ఎక్కువ జీడిపి ఇచ్చే నగరం మన రాష్ట్రంలో. కానీ ఇదే విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 11 మండలాలు ఉన్నాయి. మరి మౌలిక వసతులు విషయంలో కానీ, విద్యా వైద్యం విషయంలో కానీ వెనకబడుతనానికి గురైంది. కనీసం మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తుంటారు, మా పిల్లలకి మీ టూరిజం దాంట్లో ఉద్యోగాలు ఇవ్వండి సార్ అని. తప్పనిసరిగా. ఎందుకంటే వీళ్ళు సమాజంలో చాలా తెలియగలవాడు. కాకపోతే ఆ ప్రాంతంలో పుట్టడం వలన మరి కొన్ని వస్తువులకి దూరంగా ఉండటం వలన వాళ్ళు ఆ రకంగా వెనుకబడతారని గురయ్యారు, కానీ తెలివి లేక కాదు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఏమేం చేయాలో వాళ్ళని అన్ని రకాలకు కూడా ఆదుకుని చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవగానే ఫస్ట్ పాడేరు మెడికల్ కాలేజ్ ఇస్తారని చెప్పారు. అలాగే విద్య, వైద్యం, ఉపాధి. మరి నేను కూడా చెప్పాను, ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకుని ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా పెడదామని చెప్పాను. మరి ఇది అయిపోయినాక నెక్స్ట్ మంత్ ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ కూడా పెడితే యువత మరి చెడు మార్గాలకు వెళ్లకుండా వాళ్ళకి మంచి మార్గంలో రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ అసమర్థత వైఖరి వలనే రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమ పార్టీపై కావాలని బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా విశాఖలో 50,000 ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. అదానీ గ్రూప్ తమ అనుకూలత కోసమే వేరే చోటుకి తరలి వెళ్తున్నారో తప్ప దానికి తమ ప్రభుత్వ నిర్ణయాలు కారణం కాదని గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన పారిశ్రామిక విధానం చాలా పారదర్శకంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా నైపుణ్య విశ్వవిద్యాలయంతో పాటు 26 నైపుణ్య అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలకు ఇవ్వాల్సిన 4,600 కోట్ల రాయితీలను త్వరలో చెల్లిస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు మేము మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఆ రోజు ఫస్ట్ టైం మేము పుస్తకాలు తిరిగేసినప్పుడు వాట్ ఈస్ ద ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ అవుట్ స్టాండింగ్ అంటే ఈ రోజుకి దాదాపు ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ కలుపుకుంటే దాదాపు 4,600 కోట్ల చిల్లర
ఇట్స్ అవుట్స్టాండింగ్ అన్నమాట. అంటే అందుకే నేను గతంలో కూడా అందరూ కూడా మేము విమర్శించింది ఏంటంటే ఈ ఇన్సెంటివ్ స్కీమ్స్ మీద మనం చెప్పటం ఎందుకు, చేయకుండా పోవటం ఎందుకు, చెప్పిన తర్వాత మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఒక రాష్ట్ర ప్రభుత్వానికని. అందుకని మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా కూడా చెప్పింది ఏంటంటే మనం ఒకసారి మాట చెప్పిన తర్వాత మనం అది వెనక తీసుకోకూడదు. అందుకనే మీరు మన రాష్ట్రానికి తగ్గట్టుగా ఏంటి హౌ మచ్ ఈజ్ ఆర్ ఫైనాన్షియల్ కేపబిలిటీస్. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తాయంటే వాళ్ళ బడ్జెట్లో మా ఇన్సెంటివ్స్ ఈ సంవత్సరం మేము 500 కోట్లే ఇవ్వగలుగుతామని చెప్పినప్పుడు దాని వరకే వాళ్ళు పరిమితం అవుతారనమాట. దాన్ని మించి వాళ్ళు ఊరికనే కమిట్మెంట్ చేసి ఎందుకంటే రాష్ట్రానికి మనకి ఈరోజు బహుశా మనం చెప్పడంలో తీసుకొని వచ్చి రావడంలో తర్వాత చేయకుండా పోవడంలో లాంగ్ టర్మ్ డ్యామేజ్ జరిగేది మనకే అన్నమాట. ఇన్వెస్టర్స్ ఏమంటారు, వీళ్ళు ఊరికనే మాటలు చెప్తారు తర్వాత వీళ్ళు చేయరు అని. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు అనేది ఏమంటారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ప్రభుత్వమా ఏదైతే అన్నారు, ఏపీ ప్రభుత్వం ఈ విధంగా చేయటం లేదు అని అంటారు. ఆ చెడు పేరు మనకి ఎందుకు రావాలి అనేది మా వాదన అనమాట. అందుకనే మేము మా ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా మన పరిమితిలో మన ఫైనాన్షియల్ కేపబిలిటీస్ పట్టే మేము చూస్తాం. కానీ తర్వాత ఆ ఫైనాన్షియల్ కేపబిలిటీస్ కూడా వీ వాంట్ టు అట్రాక్ట్ మాస్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే దానికి స్ట్రాటజిక్గా తీసుకురావాలని అనమాట. విచ్చలవిడిగా ఆమె మాట చెప్తూ ఏదో చెప్పేసి తర్వాత మేము వెనుక వెళ్ళిపోవటంలో మా ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం దానికి మాత్రం అనుకూలంగా లేరు. ప్లస్ ఈజ్ వెరీ క్లియర్, మనం ఎంతవరకు మనకు పరిమితం ఉందో మన బడ్జెట్ దాని వరకే మనం కమిట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చిన బాకీ ఏవేవి ఉన్నాయో బహుశా వీఆర్ గోయింగ్ టు ట్రై టు లేస్ షార్ట్ టర్మ్ లోన్స్. ఇవన్నీ కూడా మేము ఒక ప్లాన్ ప్రకారం తీసుకొని తొందరలోనే ఇవన్నీ కూడా అవుట్స్టాండింగ్స్ పూర్తి చేయాలనేది ఒక వాదన మేము తీసుకొని వెళ్తున్నాం కూడా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా 4600 కోట్లు వీఆర్ ప్లాన్ టు క్లియర్ సబ్స్టాన్షియల్ అనుకోండి. అంటే దాదాపు ఒక నంబర్ ఇంకా ఓన్లీ ఆఫ్టర్ ఐ స్పీక్ టు ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ఒక నంబర్ వస్తుంది. దాని బట్ల అయితే మాత్రం మెజారిటీ ఆఫ్ ద థింగ్ వీ విల్ ట్రై టు క్లియర్ ఇట్ అవుట్. అవి బోగస్ అనేది కాదు, బట్ యాజ్ పర్ వాట్ ఎవర్ అగ్రిమెంట్స్ ఒప్పందాలు ఏమున్నాయో దాని వరకు వీ విల్ బీ క్లియరింగ్ అవుట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అని వాట్ ఎవర్ అగ్రిమెంట్స్ వీ హ్యావ్ గాట్. బికాజ్ ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత 99.9% వీ హ్యావ్ టు అడర్ టు ఇట్ అనమాట. అంటే దాని తర్వాత బహుశా ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి ఉంటారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఇన్సెంటివ్స్ ఆర్ బేస్డ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత. సో దాని పట్ల మేము చేస్తాం అనమాట. బట్ వాట్ ఎవర్ హౌ ఎవర్ అండ్ సెడ్ ద న్యూ పాలసీ ఈజ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ మ్యాజిక్ అది తీసుకురావాలి. కాకపోతే ఇట్స్ గోయింగ్ టు బి ట్రాన్స్పరెంట్ పాలసీ, సింపుల్ ట్రాన్స్పరెంట్ సెల్ఫ్ పోలీసింగ్ పాలసీ అన్నమాట. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. పథకాలు అమలు చేస్తామంటూ కోతలు పెడుతున్న సీఎం వైఎస్ జగన్ కు ఎవరూ సరలేరని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కడపలో బీజేపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు బనాయించడానికి నిరసనగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ సొంత చిన్నాన వివేక హత్య చేసిందెవరో తేలాలంటే సీబీఐతో విచారణ జరగాలన్నారు. గుండెపోటుకు గురైనట్లు చెప్పి గుండెల్లో పోటు పొడిచిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. వివేక కుమార్తె సునీత సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకు జగన్ వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ముందు సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేసి ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా డిప్యూటీ సీఎం అంజద్ రాజీనామా చేయాలని, అన్ని పథకాల విషయంలో ప్రభుత్వం ప్రజలకు అలా వైకుంఠపురం సినిమా చూపిస్తోందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ఇక్కడ పులి అక్కడ పిల్లి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు చరమగీతం పెట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. జమ్మల మడుగులో పులి, జగన్ దగ్గర పిల్లిలా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మారారని, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ అధికారులు బీజేపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన మన జమ్మనోడులో ఒకడు ఉన్నాడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, వాడు బయట పులి, జగన్ రెడ్డి దగ్గరికి పోతే పిల్లి, ఆ జగన్ రెడ్డి ఢిల్లీలో పిల్లి. ఈ పిల్లి పథకాలు మారి పిల్లి పథకాలుగా ధర్మంగా ఉండి కేసు పెట్టండి. మేము ఎన్ని కేసులు పెట్టినా రెడీ. అధర్మంగా వేస్తే మీ మీద కూడా మేము అట్లా పెడతాం. మేము మా చేత కదా మీరేనా ఫలగాలు, మా దగ్గర ఫలగాలు తన లేదా కాబట్టి మేము గట్టిగా ఉంటాం. సామెత చెప్తుంటారు, దొంగలు మాత్రమే దొంగ అని తప్పించుకోవడానికి దొంగ మాటలు. అలాగనే ఇక్కడ స్థానికంగా బండి ప్రభాకర్ చేయని తప్పుకు దొంగ కేసులు పెట్టిన కేసును ఎత్తివేయడానికి కార్యక్రమం. రాష్ట్రమంతా అరాచకం, సరిలేరు నీకెవ్వరు, అన్ని పథకాలను ఎత్తేయడంలో, అలా వైకుంఠపురానికి పంపడంలో, ఆ విధంగా ప్రశ్నించినందుకు ఇక్కడ కేసు. అయ్యా రేషన్ కార్డు అందరికీ ఇవ్వాల్సిందే, అయ్యా ఇండ్ల పథకం నిజంగా అందరికీ ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చిన పథకాలకు అందరికీ ఇవ్వాలా,
ఇలాంటి గట్టి మాటలు చెప్పినందుకు దొంగ కేసు. అసలు నువ్వు మా మీద కూడా ఇదే ఆరోపణ, దొంగ కేసుల ఆరోపణ. మేము సిబిఐకి ఏమంటున్నాం, మీ చిన్నమ్మ అడిగింది, మీ చిన్నాన్న కూతురు అడిగింది, మేము అడుగుతున్నాం, బీటెక్ రవి అడుగుతున్నాం సిబిఐకి వేయమని. అది రేపు హీరింగ్ కూడా ఉంది. మాకు తప్పుంటే, మాది చిన్న 0.001 తప్పుంటే మమ్మల్ని ఎక్కడైనా దేవర దున్నపోతును ఊరేగించినట్టు ఊరేగించి నరికి చెప్పమంటున్నాం. కానీ మీ తప్పు ఉంటే మీకు ఏ శిక్ష వేయాలనో మీరే చెప్పవలసిందిగా కోరుతున్నాం. అది మళ్ళీ కోర్టును రేపు కూడా మా సీనియర్ లాయర్లు వస్తారు, ఆర్గ్యూ చేస్తారు. సిబిఐ కావాలని కోరుతాం, సిబిఐ వేస్తారని ఆశిస్తాం. ఈ దొంగ కేసుల నివారణను క్లోజ్ చేయాలని ఎస్సీ ఎస్టీ సెల్లు ఉన్నాయి. అదే కాకుండా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, మానవత్వ సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ చోట తిరిగి మేము లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఎనికి తీసుకున్నాడు అంటే ఆయన ప్రతిపక్షములో ఉన్నప్పుడైతే అధికార పార్టీ అధికారుల మీద నమ్మకంలే, ఆయన అధికారంలో కూర్చుంటేనే అధికారుల మీద నమ్మకం. ఆ సిట్ ఏమైందిరా అంటే అది సిట్ పొజిషన్. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. సిట్ అంటే మన వాళ్ళు చెప్తారు సిట్ అంటే కూర్చోవడం అని. సిట్ ఏమైందంటే సిట్ కూర్చునేది, అది పనిచేయడంలే పరిగెత్తడంలే. ఏమంటే ఆయన చెప్తే ఏం చెప్తే అది, ఆయన ఆడిందే ఆట పాడిందే పాట. ఆ పాట పాడకుంటే ఈ పరిస్థితి. వారం రోజులుగా విశాఖలో ల్యాండ్ పూలింగ్ పేరుతో నిబంధనలు తుంగలో తొక్కి రెవెన్యూ శాఖ దిగజారిందని మండిపడ్డారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. 50-60 సంవత్సరాలుగా ఎస్సీలు సాగు చేస్తున్న భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, పద్మనాభం, మునగపాక, పెందుర్తి మండలాల్లో బలవంతపు ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా మామిడి, జీడి తోటలకు నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేస్తున్నారు. ఆక్రమణదారులకు వైఎస్ఆర్ పార్టీ వాళ్లకు ఒక రకంగా, మరో పార్టీ వాళ్లకు ఒక రకమైన పరిహారం ఇస్తున్నారని ప్రశ్నించారు. రోజులుగా విశాఖ జిల్లాలో పేదలకు ఇండ్ల పట్టాలని పేరు చెప్పి, ల్యాండ్ పూలింగ్ అని పేరు చెప్పి, ఎప్పుడు నేను చూడని దౌర్జన్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెవెన్యూ ఒక చట్టం ఉంటుంది, రెవెన్యూ ఒక మాన్యువల్ ఉంటుంది. ఎవరైతే రైతాంగం ఉంటారో, ఎస్సీ బీసీలు ఉంటారో వాళ్ళని హక్కుల్ని పరిరక్షించవలసింది ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థ. అలాంటి రెవెన్యూ వ్యవస్థ ఎంతగా దిగజారిందంటే ఎస్సీలకు అసైన్మెంట్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం? సాగు చేసుకొని ఉపాధి పొందమని. దళితులకు ఇవ్వడం అది పద్ధతి, ఎప్పటి నుంచో అనాదిగా స్వాతంత్రం వచ్చిన దగ్గర జరుగుతున్న పరిణామం. అలాంటి ఎస్సీల తాలూకా 60-50 ఏళ్ళ సంవత్సరాల నుండి మామిడి తోటలో, జీడి తోటలో బాగా పెంచుకొని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ల్యాండ్ పూలింగ్ అని చెప్పి, పట్టాలు ఇస్తామని చెప్పి దౌర్జన్యంగా జేసీబీలు పట్టుకెళ్ళి, ప్రొక్లైన్లు పట్టుకెళ్ళి వాళ్ళు అడ్డుకుంటే పోలీసుల్ని పెట్టుకొని అమాయకులైన రైతాంగాన్ని బెదిరించి స్టేషన్లో పడేయడం, వాళ్ళకి కావాల్సిన పని చేసుకోవడం. ఎన్ని గ్రామాలు ప్రజలని భయభ్రాంతులు చేశారు. మీరు చూడండి కాదు, ఏ గ్రామం రోజు టీవీలో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి. ఉదాహరణకి పద్మనాభ మండలంలో 6 గ్రామాలు కానీ, పెందుతులు అశ్వారపురం కానీ, జుత్తాలు కానీ, దూపాలెం కానీ, నిన్న పినగాడి కానీ, మొన్న జరిపోజుపాలెం కానీ, లేదా ముదపాక్ కానీ, ఈ గ్రామాలు వెళ్ళి ఇంక ఎంఆర్ఓలు ఇంక ఏమీ రూల్స్ లేవు, పద్ధతి లేవు. ఏంటంటే రూల్స్, అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గతంలో చెప్పాను. ఈ అసైన్మెంట్ ల్యాండ్ని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పట్టాదారుతో సమానంగా ట్రీట్ చేయమని. అదే తీర్పు ప్రకారం నేషనల్ హైవేలో అనకాపల్లి అనంతపురం లైన్లో ఎవరికైతే భూములు పోయినాయో అసైన్మెంట్ దాడికి పట్టాదారుతో సమానంగా నష్టపరిహారం ఇవ్వడం జరిగింది మన జిల్లాలో. కడప జిల్లా పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుందన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు చెన్నూరు మండలం కైలాసగిరి లంకమల అభయారణ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను గుర్తించారు. 2 వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 15 ఎర్రచందనం దుంగలు వాహనాలను స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్నదండూరి నాసిల్ చాపాడు మండలానికి చెందిన కొంతమంది వ్యక్తులకు పక్రువలే అనే వ్యక్తి సహకారంతో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు డీఎస్పీ సూర్యనారాయణ. ఒక పీస్ వచ్చి లాస్ట్గా
షేర్ చేసుకుంటాం అంతే. ఈ వెహికల్ ప్లస్ మిగతాదండూరు నాసిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాము. అతని దగ్గర వచ్చేసి 2 వాహనాలు 15 దొంగలు స్పాట్లో దొరికాయి. తర్వాత ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు మొత్తం 4 గ్యాంగ్ ఇది. వీళ్ళు ఇంటి దొంగతనాలతో పాటు రెడ్ శాండిల్ కూడా చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు సుమారుగా 4 వెహికల్స్ రికవర్ చేశాము. తర్వాత 40,500 రూపాయలు క్యాష్, ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము. వీళ్ళు మీద చాలా నిఘా పెట్టాం. వీళ్ళ మీద వివిధ కేసుల్లో కూడా వీళ్ళు ముద్దాయిలు. వీళ్ళ మీద NBWs కూడా పెండింగ్ ఉన్నాయి. త్వరలోనే మిగతా వాళ్ళని అరెస్ట్ చేసి మిగతా కూడా కొంత రికవర్ అయ్యింది ఉంది, అవి కూడా రికవర్ చేస్తాం. ఇంతమంది కేసుల్లో ముద్దాయిలు ఇవి మామూలు ఇంట్లో HPలు కొడతారు, హౌస్ బ్రేకింగ్లు చేస్తారు. వీళ్ళ రీసెంట్గా దొంగతనాల్లో వీళ్ళ పాత్ర లేదు. అంటే చెన్నూరులో పోయిన నెల జరిగింది, ఆ కేసులోనే ముద్దాయి. ఎర్రచందనం కూడా గతంలో ఉన్నాయి, ఎక్కువ కేసులు ఉన్నాయి. ఎర్రచందనం చేస్తున్నారు, ఎర్రచందనం బ్లాక్ అయితే ఇంటి దొంగతనాలు మారుగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 405 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారుగా 16 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రకాష్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా చోరీలకు పాల్పడుతూ పలు చోరీలు చేశాడు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మన కాకినాడ జిల్లాకి ఎదురు పట్టుకుండా మన CCS టీం అండర్ సూపర్విజన్ ఆఫ్ DSP CCS వివరావు గారు. ఈ ఎదురు అక్యూజ్ పేరు సుపాటి ప్రకాష్, నెక్స్ట్కి తామరపల్లి ఆనంద్ కుమార్. అతని దగ్గర 408 grams 51 sovereigns తీసుకుంటున్నాము. వర్త్ ప్రాపర్టీ రికవర్డ్ 16 lakhs ఉంది. దాంట్లో చూస్తే కాకినాడ 2 టౌన్లో 8, 1 టౌన్ CCS 4, 3 టౌన్ CCS 1 అండ్ ఇంద్రపాలెం 4 చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి మధ్యకాలంలో. ఇది ఫస్ట్ టైం అఫెండర్స్ అంటారు. సో అవర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ రియల్లీ వెల్ యూజింగ్ ద వేరియస్ టెక్నికల్ స్కిల్స్. అది తర్వాత హ్యూమన్ స్కిల్స్ అక్కడ ఇన్ఫర్మేషన్ పెడితే ఇది తీసుకుంటాము. చాలా కష్టపడి ఎఫర్ట్ చేసిన తర్వాత తీసుకుంటున్నాము. దిస్ ప్రాపర్టీ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు దియర్ రైట్ఫుల్ ఓనర్స్ ఇది కోర్ట్ ప్రొసీడింగ్స్ ప్రకారం. I'm congratulating our DSP and his entire team of CIs and SIs who have brought this thing. ఎందుకంటే we are again requesting public for putting up of these CCTV cameras, తర్వాత footage centers in surrounding areas regarding Devalayam, malls, తర్వాత బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరి ప్లేసెస్లో పెడితే మనకి CCTVలో చాలా ఉపయోగం పడుతుంది. క్రిమినల్స్ ఆర్ గెటింగ్ స్కేర్డ్ ఆఫ్ కమిటింగ్ అఫెన్సెస్ ఇన్ సచ్ ఏరియాస్. తర్వాత కొత్తగా వచ్చిన పెపల్ అండ్ డివైసెస్ మనకి వచ్చింది 20 డివైసెస్ ఇక్కడ వచ్చాయి మన ఈస్ట్ గోదావరి జిల్లాకి. దే ఆర్ యూజ్డ్ యాజ్ అ ఫింగర్ డిటెక్టింగ్ స్కీమ్. పాతకాలంలో ఫిన్స్ ఉంటారు మన డిపార్ట్మెంట్కి. ఇప్పుడు పెపల్ వన్ డివైస్ చూస్తే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 4,000 టెస్టింగ్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ లాస్ట్ 10 days. 2 or 3 offenders we have been able to catch using that surveillance. ఇది చాలా ఉపయోగం పడుతుంది మనకి. సో వీఆర్ ఏబుల్ టు ట్రాక్ ద క్రిమినల్స్ ఆల్సో హియర్. So again through the media friends, I'll urge the public to try and use these CCTVs in the area and be aware. Immediately the criminal activity జరిగితే ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. డైల్ 100 యూజ్ చేయాలి. అలా లేకపోతే అక్కడ దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సయ్యద్ గాలిబ్ షా ఉత్సవాలు గంధం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో మండలి విప్ కన్నె ప్రభాకర్, గ్రామ సర్పంచ్ శ్రీహరి, MPDC బి గాలయ్య, తెలంగాణ భిక్షమ్మ పాల్గొన్నారు. ఈ వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కడపలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ రాక్షస పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపాటు. టీడీపీ నేతలపై ధ్వజమెత్తిన రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి. విశాఖలో 50,000 ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి. కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, 15 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. తూర్పుగోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతూ నిందితుడు అరెస్ట్, 405 గ్రాముల బంగారం స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.